హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రేవతి శ్రీనివాస్. ఈరోజు మేము అన్నవరం వెళ్తున్నాము. ఇంత పొద్దున్నే ఏంటా అనుకుంటున్నారా? మాకు అన్నవరం 3 hours జర్నీ. సో ఇక్కడ మేము 3 o'clockకి ఫస్ట్ బస్ వైజాగ్ బస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో నేను మా మమ్మీ హస్బెండ్ కలిసి వెళ్తున్నాము. అయితే ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్తున్నాము మార్నింగ్. ఇది ఏ బస్ స్టాండ్ మీకు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. అయితే వెళ్ళగానే మా హస్బెండ్ ఇక్కడ బైక్ పార్కింగ్లో పార్క్ చేస్తారు బండి. ఈవినింగ్ వరకు పార్క్ చేసి మా బ్యాగ్స్ మేము తీసుకొని బస్ స్టాండ్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి మా బస్సు ఒక 2 minutesకి రెడీగా వచ్చేసింది. సో వచ్చిన వెంటనే మేము బస్సు ఎక్కేసాము. మా లక్ ఏంటంటే మార్నింగ్ బస్సులో పెద్ద జనం లేరు. సో రిజర్వేషన్ ఇవ్వమన్నారు. వైజాగ్ బస్ కాబట్టి అన్నవరానికి రిజర్వేషన్ ఇవ్వమన్నారు. సో మేము డైరెక్ట్ టికెట్స్ తీసుకున్నాము. ఆ రోజు ఉంటాయా ఉండవా సీట్స్ అని భయపడుతూ వచ్చాము. సో టికెట్స్ దొరికాయి. సో టికెట్ అవి తీసుకున్న కాసేపటికి మా బస్సు ఎలా అయితే 3:15 ఆ టైంకి మా బస్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మెల్లిగా నేను ఒక స్లీప్ లాగాను మెల్లిగా. ఈ లోపల వీడియో తీయటం మర్చిపోయాను. ఇదంతా నేను స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో. మెల్లిగా చూసేసరికి 6:30 అలా అయింది. అప్పటికి వెలుగు వచ్చేసింది నేను లేచేసరికి. అక్కడ దిగిన వెంటనే అన్నవరం బస్ స్టాండ్లో దింపేశారు బస్సు. అన్నవరం బస్ స్టాండ్ నుంచి అక్కడ ఒక ఆటో తీసుకున్నాము మేము. ఆటో తీసుకుని కొండపైకి 1 personకి ఈ ఆటో వచ్చేసి ఒక 50-30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు అనుకుంటా. నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇది మేము మార్చిలో వెళ్ళాం కాబట్టి నేను మర్చిపోయాను. బట్ ఆ ఒక్క ఆటోకి వచ్చి 6 members అలా ఏమీ లేదు. ఒక 3 members మాత్రమే తీసుకెళ్తున్నారు పైకి కొండ మీదకి. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆటో అనగానే మొత్తం 10 మందిని వేసి నొక్కేస్తాడు. ఇంకా ఆటో సరిపోకపోయినా సరే. సో ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళిపోయాము. కొండ మీదకి వెళ్ళాక మా మమ్మీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన ఇయర్ వచ్చాము మేము 2023లో. ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఎలా అయినా. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఈ సైడ్ దింపాడేంటా అని. మెల్లగా మనం చూసుకొని వెళ్ళాము. ఎక్కడ డ్రెస్సింగ్ అవ్వాలి అన్నీ చూసుకొని వెళ్ళి సెటప్ అయ్యి డ్రెస్సింగ్ అయిన వెంటనే మేము వ్రతం టికెట్ తీసుకొని వ్రతం మండపాలకు అయితే వచ్చేసాము. నా టైం ఏంటంటే ఆ రోజు నాకు కొంచెం కోల్డ్ అయింది. సో నేను కొంచెం వీడియోస్ అటు ఇటుగా తీసాను, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఇలా మనిషికి ఒకరు సపరేట్గా పంతులు గారు వచ్చి సంకల్పం చెప్పి ఇలా సంకల్పానికి సత్యనారాయణ వ్రతానికి మండపం అరేంజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి ఒక పెద్ద గురువు గారు వచ్చి మనకి స్టోరీ చెప్తారు. నాకైతే వీలైనంత వరకు నేను స్టోరీ కొంచెం కవర్ చేశాను బిట్స్గా. కొంచెం మీరు కూడా వినేయండి, అడ్జస్ట్ అవ్వండి ఎలా వచ్చినా. వ్రతం చేస్తానని సంతానాన్ని ప్రసాదించమని స్వామికి నమస్కరించి వ్రత విధానం తెలుసుకుని ప్రసాదం తీసుకుని ఆ షావుకారి ఇంటికి వెళ్ళాడు. భార్య పేరు లీలావతి. ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసాదం. స్వామి అనుగ్రహం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని మహారాజు చెప్పారు. మనకి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులతో స్వామివారి ప్రసాదాన్ని కళ్ళగద్దుకు తిన్నారు. ప్రసాదము అంటే స్వామి అనుగ్రహం. స్వామి అనుగ్రహం వల్ల షావుకారు దంపతుల అన్యోన్య దాంపత్యం వల్ల షావుకారు భార్య గర్భము ధరించి 10వ మాసంలో చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చినారు. కుమార్తెకు 11వ రోజున కళావతి అనే పేరు పెట్టారు. ఈ శుభ సమయంలో వ్రతం చేసుకుందామా అని భార్య జ్ఞాపకం చేసింది. కలిగింది ఆడపిల్ల కదా, చేయవలసిన కార్యక్రమాలు మున్ముందు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన అమ్మాయికి పేరు మాత్రమే పెట్టుకున్నాను. ఈ సమయంలో బంధువుల్ని స్నేహితుల్ని పెంచుకోవడం, ముఖ్యంగా అల్లుడు కుటుంబం కూడా ఉంటారు. ఆ సమయంలో 2 వ్రతాలు చేద్దాము అని భార్యకు సమాధానం చెప్పి వ్యాపారానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వ్యాపారాన్ని గురించి షావుకారింటికి వచ్చాడు. కుమార్తె యొక్క ఆటపాటలు చూసి పూర్వకాలంలో చిన్న వయస్సులో వివాహాలు చేసేవారు కాబట్టి కుమార్తెకు వివాహం చేయాలని అన్ని దేశాలు తిరిగి కాంచనమనే పట్టణానికి చేరుకునే ధనవంతుడు గుణవంతుడు యోగ్యుడైన వైశ్య కుమారుని తీసుకువచ్చి తన కులాచార ప్రకారంగా వైభవంగా వివాహం జరిపించారు. వివాహం అయితే వైభవంగా చేసేది, కానీ వివాహ సమయంలో చేస్తాను అన్న సత్యనారాయణ వ్రతం షావుకారు దంపతులు చేయలేదు. కొత్తగా పెళ్లిన దంపతులతో వ్రతం చేయించడం మర్చిపోయారు. లేక కలిగిన సంతానం కదా అని అల్లుడు గారిని ఇళ్ల రకంగా తెచ్చుకున్నాడు షావుకారు. అల్లుడితో కలిసి వ్యాపారం చేయాలి, ధర్మ సంపాదించాలని వారి దగ్గర ధనమంతా పడవలలో వేసుకుని సముద్ర తీరాన ఉన్న రత్నసానుపురం అనే గ్రామానికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారం బాగా సాగుతుందని, ధనలాభం బాగా వస్తుందని కొంతకాలం ఇక్కడే ఉండి వ్యాపారం చేసి వెళదాం
అల్లుడు మామలందరూ ఒక అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. సత్యదేవుడు చాలా కోపించారు. షావుకారు నా వ్రతం చేస్తానని కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుని నన్ను నా వ్రతాన్ని మర్చిపోయారు. కుమార్తె వివాహం చేశారు, వివాహ సమయంలో చేస్తానని అది కూడా మర్చిపోయారు. మానవులందరికీ కూడా కోరికలలో ఉన్నప్పుడు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. షావుకారికి కుటుంబానికి కష్టాలు కలగాలి అని శాపాన్ని ఇచ్చారు. శాప ప్రభావంలో ఎక్కడ షావుకారు వ్యాపార నిమిత్తం వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారో ఆ పట్టణాన్ని పరిపాలించే రాజు పేరు చంద్రకేతు మహారాజు. ఇద్దరు మాయదంలో ప్రవేశించి ధనాగారం నుండి ధనాన్ని దొంగలించుకు వస్తున్నారు. స్వామివారి మాయ వల్ల ఆ దొంగలిద్దరినీ కూడా రాజభటులు తరమకొస్తూ ఉన్నారు. ఎక్కడైతే షావుకారులు పడుకున్నారో వారి దగ్గర ధనమంతా పడవేసి మాయదంగలు అక్కడే మాయమైపోయారు. వెంట వచ్చిన రాజభటులు షావుకారు దగ్గర ధనాన్ని చూసి దొంగలుగా భావించిన రాజ్యానికి తీసుకెళ్లి రాత్రంతా ఖైదులో వేశారు. తెల్లవారిన తర్వాత రాజా, రాత్రి దొంగతనం జరిగింది, దొంగల మేము పట్టుకున్నాం, ఇదిగో ధనం, ఇదిగో దొంగలనగా వీరిద్దరూ రాజధనంతో దొరికారు కాబట్టి ఏ విచారణ చేయనక్కర్లేదు. దొంగలందరినీ ఖైదులో వేయండి, ధనమంతా ధనాగారుల మీద ఆజ్ఞ వేశారు. మేము దొంగలం కాదు, షావుకారులు మామాళ్ళం వ్యాపార నిమిత్తం వచ్చాము. దొంగతనం అంటే ఏమిటో మాకు తెలియదని ఎన్ని విధాలుగా చెప్పిన సత్యదేవుడు మాయ వల్ల ఎవరికి ఏ మాటలో వినపడలేదు. షావుకారుని ఖైదులో బంధించారు, అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు. షావుకారు కుటుంబం ఎలా ఉందయ్యా అంటే ఇంట్లో ధనమంతా దొంగలు దొంగిలించారు. తినడానికి తిండి కట్టుకోవడానికి మారు వస్త్రం లేక లీలావతి కళావతి చాలా బాధలు పడుతూ ఉన్నారు. సాయంకాల సమయంలో ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి భిక్షమెత్తుకుని కడుపు నింపుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఈ కళావతి ఆకలి బాధ భరించలేక బ్రాహ్మణింటికి వెళ్ళగా అక్కడ సత్యదేవుడి వ్రతం జరుగుతూ ఉంది. కళావతి వ్రతాన్ని చూస్తూ ఉండిపోయింది. వ్రతమ పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆలస్యంగా వచ్చిన కుమార్తెను తల్లడుగుతోంది. ఎప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని మనసులో గల కోరిక ఏమిటి అని. ఆకలి వేస్తుందని ఆకలి బాధ తీర్చుకుందామని బ్రాహ్మణింటికి వెళ్ళాను. అక్కడ సత్యదేవుడి వ్రతం జరుగుతోంది. ఆ వ్రతం జరుగుతూ ఉందని కూర్చున్నాను. వ్రత కథ అంతా కూడా విన్నాను. స్వామివారి వ్రతం చేస్తే కోరికలన్నీ తీరి కష్టాలన్నీ తీరుతాయని చెప్పబడింది. స్వామివారికి మన కష్టాలన్నీ తీర్చమని నమస్కారం చేసుకున్నాను. ప్రసాదం నేను తిన్నాను. నీకు కూడా ప్రసాదం తెచ్చానని తల్లికి ప్రసాదం పెట్టగానే తల్లికి కథ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది. సత్యదేవ మహానుభవాన్ని వ్రతం చేయడం మర్చిపోయా, మా తప్పులు మన్నించు. మా భర్తలు వ్యాపార నిమిత్తం వెళ్ళారు, ఎక్కడ ఉన్నారో తెలియదు, క్షేమంగా ఎప్పుడు వస్తారని క్షేమ వార్త విన్నాము, నీ వ్రతం చే వానికి పంపు. అలా నువ్వు చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని నశంపజేస్తానని హెచ్చరించారు. మహారాజు భయపడి తెల్లవారిన తర్వాత సభయాత్మాన చేసి రాత్రి జరిగిన వృత్తాంతమందరికీ చెప్పి షావుకారుద్దరిని తీసుకురమని కేశగణన చేయించి కొత్త బట్టలిచ్చి తీసుకున్న ధనము కన్నా రెట్టింపు ధనమిచ్చి వారి గ్రామం వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చి పంపించారు. తృతీయోధ్యాయ సమాప్తః. గోవిందా. చతుర్థోధ్యాయః. 4వ కథ. యాత్రాం కృత్వా తతస్సాదర మంగళాచార్య పూర్వికాం బ్రాహ్మణేభ్యో ధనం దృత్వా దిగోస్వ నగరం ప్రతి. రాజుగారి ఇచ్చిన ధనమంతా తీసుకుని బండ్లపై వేసుకుని బ్రాహ్మణాశీర్వచనాన్ని పొంది షావుకారులందరూ కూడా బయలుదేరారు. అలా కొంత దూరం ప్రయాణం చేయగా ఒక లోతైనటువంటి నది అడ్డవచ్చినది. నది దాటడం అంటే బండ మీద సాధ్యం కాదు కాబట్టి ధనమంతా పడవల్లోకి మార్చుకుంటున్నారు. అదే సమయంలో స్వామివారికి సందేహం కలిగింది. చాలా కష్టాలు పెట్టి వదిలిపెట్టాను. వ్యాపారం చేస్తే ఎంతైతే ధనలాభం వస్తుందో రెట్టింపు ధనాన్ని వీళ్ళకి ఇచ్చి పంపుతున్నాను. ఎప్పటికైనా భగవంతుడు జ్ఞాపకం ఉన్నాడనేదా పరీక్షిద్దామని సన్యాసులకు ధారగా షావుకారి దగ్గరికి వెళ్ళి నదీ తీరంలో నేను సత్యనారాయణ వ్రతం చెయ్యాలనుకుంటున్నాను, ధన సహాయం ఉంటే చెయ్యండి అన్నాను. ఆ షావుకారులు వేళాకోణంగా అంటున్నారు, సన్యాసి దాన ధర్మాలు చేయడానికి మా దగ్గర ధనం లేదు, మా పడవల్లోవన్నీ ఆకులో తేగలేని అబద్ధమాడి పొమ్మన్నారు. షావుకారులరా, సత్యం భవతి ఏమిట, మీరు నాతో చెప్పిన మాటలే నిజమవ్వాలని కొంత దూరంలో ఉన్న చెట్టు దగ్గర కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నారు. సన్యాసి విడిపోయిన వెంటనే పడవల్లో ధనమంతా కూడా ఆకులు తేగలగా మాయమయ్యాయి. షావుకారుద్దరూ మూర్చెల్లారు. అల్లుడు తెలుగు తెచ్చుకునే మామ విచారించి ఏమన్నారు, ఇందాక వచ్చిన సన్యాస సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. మానవుల ఉపరింత పని చేయలేరు. ఆలస్యం చేయకుండా దగ్గరికి వెళ్ళి కాళ్లపై పడి ప్రాధిపడదామన్న ధనము మనకు లభిస్తుందని షావుకారుద్దరూ సన్యాస దగ్గరికి వెళ్ళి మా జ్ఞానాన్ని క్షమించి మా ధనాన్ని ప్రసాదించండి అన్నారు. షావుకారులారా, మీరు దైవ కార్యక్రమాలు చేస్తాను అని చెయ్యకపోవడం వల్ల మీకు ఈ కష్టాలన్నీ కూడా కలిగాయి.
ఇప్పుడు కూడా నేను వ్రతం చేస్తాను, ధన సహాయం చేయమన్నాను. కనీసం దాన ధర్మాలు కూడా మీరు ఆచరించడం లేదు. ఈ కలియుగంలో మానవులందరూ కూడా కోరిన కోరికలన్నీ కూడా అనుభవించి మోక్షము పొందాలి అంటే దైవానుగ్రహం కావాలి, అంటే దైవ కార్యక్రమాలు చేయాలి. అలాగే భగవంతుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఖర్చు పెడితేనే భగవంతుడు తిరిగి మనకి ఇస్తాడు. కాబట్టి దాన ధర్మాలు చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా అవి చెయ్యండి అని స్వామివారి హెచ్చరించి అక్కడే అంతర్ధానం చెందారు. భగవంతుడికి నమస్కారం చేసుకున్నారు. షావుకారులు కూడా నదీ తీరానికి వచ్చారు. పడవలలో ధనాన్ని చూసుకుని సత్యదేవ సత్యదేవ అనుకుంటూ వారి గ్రామానికి బయలుదేరారు. గ్రామం వస్తోంది, ఒక నౌకర్ని పంపారు. మేము వస్తున్నామని క్షేమవార్త చెప్పమని నౌకరింటికి వెళ్ళాం. మా లీలావతి గారు, షావుకారి గారు, అల్లుడి గారు ధన సమేతంగా నదీ తీరానికి వస్తున్నారు. మిమ్మల్ని రమ్మన్నారనగానే క్షేమవార్త వినివిననే తల్లి కుమార్తెలందరూ చుట్టుపక్కల నలుగురిని భిక్షమెత్తి వచ్చిన ధనంతో వ్రత సామాలన్నీ కొనుక్కుని అందరినీ పెట్టుకుని భక్తితో శ్రద్ధతో వ్రతాలు పూర్తి చేశారు. తల్లి ముందుగా నదీ తీరానికి బయలుదేరుతూ, అమ్మాయి నేను ప్రసాదం తిన్నాను, నువ్వు కూడా ప్రసాదం తిను, మిగిలిన ప్రసాదం అందరికీ పంచిపెట్టి నదీ తీరానికి రా, నేను నెమ్మదిగా నడుచుకుంటూ నదీ తీరానికి వెళ్తానని తల్లి ప్రసాదం తిని వెళ్ళిపోయింది. కుమార్తె భర్తను చూడాలనే తొందరలో ప్రసాదం తినడం మరిచిపోయింది. అందరికీ ప్రసాదం పెట్టింది. పరుగున నదీ తీరానికి వచ్చేసింది. ప్రసాదం ఎప్పుడైతే తినలేదో సత్యదేవుడు కోపించి తన భర్తతో ఉన్నటువంటి పడవ నదిలో ముంచి వేశాడు. భర్తడైన జీవితం స్త్రీలకు వృధాని. కళావతి నదిలో దూకడానికి సిద్ధపడుతుండగా షావుకారుకు మాత్రం పట్టుకునే సత్యదేవ మహానుభవాన్ని కష్టాలు కడతేరినసరికి కష్టం కలిగింది నీ మాయ తప్ప వేరేనే కాదు, మా తప్పలమన్నింటి మా అల్లుడిని మా ధనాన్ని మాకు ప్రసాదింపమా అని ప్రార్థించగా సత్యదేవుడు ఆకాశమనగా చెప్తున్నారు షావుకారు, నీకు మాత్ర నా వ్రతం చేసింది కానీ నాకు నివేదన చేసిన ప్రసాదం తినకుండా నదీ తీరానికి వచ్చింది. ప్రసాదము అంటే స్వామి అనుగ్రహం. స్వామి అనుగ్రహం ఉంటేనే కోరికలన్నీ నెరవేరి కష్టాలన్నీ తీరతాయి. నీ కుమార్తె నా ప్రసాదం తినకపోవడం వల్ల మనకి కష్టాలు కలిగాయి. ఇప్పటికీ నా ఇంటికి వెళ్ళి నా ప్రసాదం తిని వస్తే యథాప్రకారంగా అల్లుడు క్షేమంగా ఉంటాడని చెప్పగానే షావుకారు చాలా సంతోషించాడు. భగవంతునికి నమస్కరించి కళావతిని ఇంటికి పంపించాడు. ప్రసాదం తినరమన్నాడు. కళావతి పరిగణ వెళ్ళి ప్రసాదం తిని నదీ తీరానికి వచ్చేసరికి తన భర్త క్షేమంగా కనిపించాడు. అల్లుడిని ధనాన్ని తెప్పుకుని షావుకారు వ్రత సామాలన్నీ నదీ తీరానికి తెప్పించుకుని బ్రాహ్మణ్ణి, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ నదీ తీరానికి రమ్మని సత్యదేవుడి వ్రతాన్ని వైభవంగా నదీ తీరంలో ఆచరించి పండిత సత్కారం చేసి బంధువులకు, స్నేహితులకు భోజనాలు పెట్టుకుని సత్యదేవ సత్యదేవ అనుకుంటూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు. ఏకాదశికి, పౌర్ణమికి షావుకార దంపతులు వ్రతాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ కోరిన కోరికలన్నీ అనుభవించి మోక్షము పొంది స్వామి సన్నిధికి చేరిన వారాయు. కథ వినేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకొని ఇంకా మేము వ్రతం చేసుకున్నప్పుడు ఇచ్చిన ప్రసాదం మేమే తినాలన్నారు. సో ఇక్కడికి వచ్చి అన్ని దర్శనం అయిపోయినాక లాస్ట్లో ఇక్కడ మా ప్రసాదం తినేసి అన్నదానం దగ్గరికి కూడా వచ్చేసాము. ఇక్కడ అంతా ఓకే, కానీ అన్నదానం దగ్గర చాలా ఎక్కువ రేసి పెడుతున్నారు. అది మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. వదలలేము దేవుడి ప్రసాదం, ఇబ్బందిగా తినలేక తినాల్సి వస్తుంది. సో అది మాత్రం నాకు చాలా హెవీ అనిపించింది. అలా సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా మేము లగేజ్ తీసుకుని ఇంటికి రిటర్న్ అవ్వాలి కదా, బస్సు ఏమైనా ఉంటుంది లేకపోతే ఆటో అయినా చూసుకుందామని అలా లగేజ్ తీసుకున్నాక సైడ్కి వస్తే ఇక్కడ ఈ మంకీస్ భలే ఆడుకుంటున్నాయి. చిన్న చిన్న పిల్లలు అవి పేర్లు చూసుకుంటున్నాయి కూడా. ఇక్కడ చూసుకుని సరదాగా కాసేపటికి మేము కొండ కిందకి ఈ గుడికి సంబంధించిన బస్సు అనుకుంటా, ఇది మనిషికి 10 or 5 అలా చార్జ్ చేశారు. దానిలో మేము కిందకు వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడికి వచ్చినాకేమో 3 o'clock వరకు బస్సు లేదన్నారు, 3 or 2 o'clock వరకు బస్సు లేదన్నారు. సో ఇంకా ఏం చేయలేక మా హస్బెండ్ నేను వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ తీసుకుని బస్ స్టాండ్ అంతా తిరిగాము. అసలు ఇప్పటివరకు అమలవరం బస్ స్టాండ్ ఫుల్గా చూడలేదు నేను కూడా. అక్కడ ఉన్న క్యాఫ్టేరియాస్ అన్నీ తిరిగి ఇంకా ఈ బ్యాక్ సైడ్ కొండ ఇవన్నీ చూస్తూ వచ్చున్నాము. అన్నీ చూసినాక బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కి చాలాసేపటికి నెక్స్ట్ డే శ్రీరామనవమి ఉండే. సో మా హస్బెండ్ అన్నవరం బస్ స్టాండ్లో నాకు ఒక కోన్ కొని ఇచ్చారు. సో నేను ఇంకా బస్సులోనే పెట్టుకుంటున్నాను మెహందీ. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు నేను పెట్టుకుంటుంటే. అలా ఇంకా నేను బస్సులోనే మెహందీ అంటే కంప్లీట్ చేసుకున్నాను.
చూసారా మా హస్బెండ్‌లో ఎంత కేరింగో. నా హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు మా హస్బెండే క్యారీ చేస్తారు ఎక్కువ. అలా చూస్తుండగా అమలాపురం వచ్చేసాం ఈవినింగ్ 5:30 ఆ టైంకి. ఇంటికొచ్చేసి శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాం ఇంకా. దట్స్ ఇట్ టుడే వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రేవతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్.